గీత అన్నాడు కాబట్టి నీకేం గీత గీశాడు అని తను మనసు ప్రాణం ఇచ్చేసినాను అన్నాడు. ఇప్పుడు మీరే ఆలోచన చేయండి, రోజంతా నెలంతా పని చేస్తే జీతం తరువాత ఇస్తారా ముందే ఇస్తారా? తర్వాత ఇస్తారు. తరువాత ఇస్తారు. డిమాండ్ ఉంటే ముందే ఇస్తారు. డిమాండ్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చి పని పెట్టుకుంటారు పనిలో. వీడు గురువు తమ్మిడి పని చేయాల మనకు పోతే చెప్పాలా, నువ్వు వెంటనే నీ శరీరం ప్రాణం మనసు నాకు ఇచ్చే దక్షిణగా ఎందుకు అడుగుతాడు? బోధన చెప్పిన తరువాత కదా అడిగేది. గురువు ఏంటి అడుగుతాడు? నేను ప్రాణం మనసు నువ్వే ఇచ్చుకున్నావు ఫస్ట్. సాంప్రదాయంలో గురువు అడగడు ఫస్ట్. నేను తెలియక చెప్తున్నాను, నువ్వు గురువు దగ్గరికి వెళ్తావు, ఏమైనా నా దగ్గరికి వచ్చినావు గురువు అడుగుతాడు. భార్య పిల్లలు నీకు వ్యవహారం చాలా ఉంది కదా, నా దగ్గర ఏమన్నా మహత్తులు ఉన్నాయా, మహిళలు ఉన్నాయా, బంగారు ఉందా, డబ్బు ఉందా, ఎందుకు నైనా వచ్చినావు అంత దూరం నుంచి అడుగుతాడు గురువు. స్వామి నేను ఈ సృష్టిలో పుంకాలుగా అనేక సమస్యలు బాధలు సుడిగుండంలో పడినట్టు మనిషి అన్నింటిలో పడిపోయినా నేను. సుడిగుండం అంటే తెలుసుగా మీకు? అట్లా పడిపోయినా నేను. దాని నా బాధలు అనుభవించలేకుండా ఎలా కావాలి వాటి నుంచి తప్పించుకోవాలా అని అడిగినాడు శిష్యుడు. ఏమో అంత బాధలు అయినా నీకు అన్నాడు. ఏంటి బాధలు కాక స్వామి, పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒకటే బాధలు. అది కాక ఏ దేవుడు నిజమో ఏ దేవుడు అబద్ధమో, కిలోమీటర్ ఒక దేవుడు ఉన్నాడే, సూర్యుడు చూస్తావా ఒకడే, చంద్రుడు చూస్తే ఒకటే ఉన్నారు, దేవతలు ఎంతమంది ఉన్నారు, ఏ దేవుడు నేను పూజించాలా, భజించాలా, స్మరించాలా, అందుకు దేవుడు ఏ ఆకారంలో ఉన్నాడు తెలుసుకోవాలని వచ్చాను. నన్ను ఆవేదన పట్టి పీడిస్తూ ఉంటే అంతెందుకు స్వామి, ముఖ్యమైన ఒక సమస్య ఉంది నాకు, ముఖ్యమైన సమస్య. నీ పేరు ఏమిటది? సూర్యప్రభని. సూర్యప్రభని. సూర్యప్రభని అనే నేను ఈ సృష్టిలోకి ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చినాము? మొరారు నుంచి వచ్చిందని బాగా చెప్తావు. మొరారులోకి ఎక్కడి నుంచి వచ్చినా? మా అమ్మలో నుంచి వచ్చినాను అంటావు. నేనే చెప్తాను. మీ అమ్మని అడిగితే ఎక్కడి నుంచి వచ్చినావు నీ మహా తల్లిని అంటే మా భర్తను అడగలరా? ఆయన కూడా సొంతంగా చాలేదు పాపం, అవునా కాదు? సొంతంగా తెచ్చాడు కంటే పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతాం? భర్తను అడగాలంటే భర్తను అడిగినావా? ఒక రోజన్నా నువ్వు ఇల్లు ఎక్కడి నుంచి తెచ్చినావు? నువ్వు మీరు కూడా అడగదు. ఇదే సరిపోయి పొమ్మలు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఎన్ని ఒకటా రెండో మనకు తిరిగి ఎక్కడ ఉంది పాపం. పోవు నీ భర్తను అడిగినారనుకో, మీరు భర్త కూడా చెప్పలేదు, మీ అమ్మని అడిగినా చెప్పలేదు, నేను ఆయన అడిగితే చెప్తాడు. తెచ్చిన మహానుభావుడు చెప్పలేడా? చెప్పలేడు ఆయన కూడా. డాడీ నన్ను ఎక్కడి నుంచి తెచ్చావంటే తప్పిపోయి పైకి చూస్తాడు. ఆలోచన చెక్కారు. ఇది నేను తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చినావు? వచ్చేసినావు. పోయేదన్నా నీకు తెలిసినమ్మా? నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? చనిపోవడము. చని అంటే వెళ్ళి అని అర్థం. ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు చెప్పిపోయాడు కానీ మరి బాగుంటావు. వెళ్ళారా నేను పలాంటి పోతున్నా, నా పైన ఆశ పెట్టే వదిలేదు మీరు, నువ్వు మా దాంట్లో బంగారు డబ్బు అవైతే ముందే చెప్పేస్తాం. అలా రామాయణం అని ఈ ఎక్కడికి పోయేది మనం చెప్పలేదు. ఆ శిష్యుడు గురువు దగ్గరికి పోయినా, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోయాను, అనేక బంధాలు బాధలు అనుభవిస్తున్న రోజు నేను ఇవన్నీ అనుభవించకుండా ఉండాలి, నిర్మలంగా ఉండాలంటే ఎట్లా అని అడిగినాడు ఎవరు? శిష్యుడు. అప్పుడు గురువు కూర్చోనైనా అంత అర్జెంటుగా అయిపోయేది కాదు ఇది, 9:20 ట్రైన్ నుంచి కాదు ఇది, కానీ ఆయన కూర్చోమని గురువు కూర్చోబెట్టి ఏమిటో నీకు అన్ని బాధలు ఉన్నాయి అని అడిగినాడు. శిష్యుడు గురువు. అప్పుడు కూడా శిష్యుడు చెప్పలేడు, బాధ్యతలో తల్లిదండ్రులు ఆ వ్యవహారంతో బాధలు అంటాడు. అప్పుడు గురువే దారి చూపిస్తాడు. అయినా వాటితో పెద్ద బాధలు ఎవరా నీకు? అప్పుడప్పుడు ఉంటాయి. దేంతో బాధలు? భార్యతో ఆయనకు వారానికి ఒక రోజు ఉంటుంది బాధ. లిస్ట్ ఇస్తారు. ఈ సరుకులు అవన్నీ అక్కడికి పెడితే మళ్ళీ అప్లికేషన్ పెడతారు. పుట్టినరోజులు, మ్యారేజ్ డే వచ్చిన పెద్ద లిస్ట్ ఇస్తారు. దానికి పెద్ద బాధ. ఇవన్నీ తీసేయచ్చు అప్పుడప్పుడు. పిల్లల బాధలు ఇంకా ఎప్పుడు బాధలు ఉండేవి కొన్ని ఉంటాయి. అవి గురువు అట్లా దగ్గరికి తీసుకొని వచ్చి అవును స్వామి, నా శరీరంతో బాధలు, ప్రాణంతో బాధలు, మనస్సుతో బాధలు, ధనంతో బాధలు అంటే అవన్నీ ఏం చేస్తావు అయినా అంత బాధలు ఉండేటివి ఎవరు తీసుకోరు సృష్టిలో.
ఎవరు తీసుకోరు. నువ్వు నీ శరీరం ఎవరైనా తీసుకుంటారా? ఆ సూర్యప్రభ వెళ్ళిపోతాని బయట పెట్టి వెన్నీళ్ళు అట్లా పోసి పోయి పూలు చేదో కాలు చేదో చేస్తారు. తీసుకుంటారా? తీసుకోరు. పోనీ అది విలువైందా? శరీరం దమ్మిడి విలువ ఉండదు. అట్లా విలువలేని డబ్బు వస్తువులు ఏం చేయాలని శిష్యుడు అన్నప్పుడు ఏం చేస్తావు? నాకేం చేయకూడదు ఆయన. ఇది క్రమం. అప్పుడు గురువు శిష్యుడు సరే స్వామి అని పాలు వచ్చి ప్రమాణం చేసి ఇచ్చేస్తాడు. వేటిని? శరీరము, మనస్సు. ఆయన బంధకారణమైన వస్తువులు, బాధ కలిగించే వస్తువులు ఇస్తాడు గురువు. పాలు వచ్చి ప్రమాణం చేసి పోనీ గురువు అమ్ముకుంటే రూపాయలు ఎక్కువ వస్తుందా? అప్పుడు గురువు నాయన నేను తీసుకున్నాను నీ వస్తువులేమో శరీరము, ప్రాణము, మనస్సు, ధనం. ధనం అంటే భార్య, ఇల్లు అన్ని ఇచ్చేసినాడు గురువు. ఇంకేముంది నాయన నీ దగ్గర? ఏమీ లేదంటావు. నువ్వు అయితే నువ్వు అదే అంటావు. స్వామి నువ్వు వెరీ గుడ్, బాగా చెప్పినాడు. నేను అట్లా అనుకున్నా మీ వాళ్ళే అన్ని ఇచ్చేసినా ఏముందిలే అని తేలిగ్గా ఉన్నాను. ఇప్పుడు మంచి మాట చెప్పినాడు. వాటిని ఇచ్చిండే వస్తువు ఉంది వాళ్ళ దగ్గరే. దాని వల్ల అర్థమైందమ్మా. ఇప్పుడు అది చంద్రుడు అట్లే పోదామన్నాడు. 2 నిమిషాల్లో ముగిస్తా. చెప్పాలంటే ఎక్కువ టైం అయితే నేను మళ్ళీ అక్కడ మనసు పెడతాను. 2 నిమిషాలు. హరిశ్చంద్రుడు ఏదో ఆయన పరిపాలన ఆయన చేసుకుంటా అంటే పైన దేవేంద్రుడి దగ్గర వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఈ సృష్టిలో గొప్ప విలువైన వస్తువు ఏది ఋషులందరూ సమావేశంలో అడిగినారు. అప్పుడు వశిష్ఠుడు గమనం లేకుండా సత్యం అన్నారు. సత్యం విలువైన వస్తువు, చాలా ఘనమైన వస్తువు, తూకమైన వస్తువు, బరువైన వస్తువు, ప్రకాశాన్ని ఇచ్చే వస్తువు. అంత గొప్ప సత్యాన్ని ఎవరు పాటిస్తారా అన్నాడు. ఎవరు? దేవేంద్రుడు. వశిష్ఠుడు చెప్పినాడు భూలోకంలో ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఎప్పుడు సత్యం తప్ప అసత్యమే మాట్లాడు, గొప్పవాడు అన్నాడు. పక్కన విశ్వామిత్రుడు మనిషి అబద్ధాలు చెప్పకుండా బ్రతుకుతాడా? నేను ఒప్పుకోను అన్నాడు. ఇప్పుడు రోజుల్లో మనమే ఎన్ని చెప్తాం. నేనైతే ఎన్ని చెప్తాను సెల్లులో. ఎక్కడున్నావు స్వామి అంటే నా కొడుకు కూతురు ఫోన్ చేసి వాళ్ళు నన్ను ఎక్కడున్నావు అది ఎత్తుకుంటారు. ఎక్కడుంటే ఆశ్రమంలోనే ఉన్నారు. ఇది ఆశ్రమే కదా, మా ఊళ్ళోనే ఉన్నారనుకుంటారు వాళ్ళు. నేను చెప్పిండేది మోసం అబద్ధమే. ఎన్ని ఒకటి కాదులే రోజులు చెప్పేసి నువ్వు ఎక్కువ చెప్తాను. ఆయన తమాషా కూడా చెప్పడట అబద్ధాలు. ఎవరు? ఆయన చెప్పడం తమాషా కూడా చెప్పడయా. తమాషా నేను వశిష్ఠుని అందులో చెప్తాను అని. వాళ్ళతో నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పించి చూస్తాము అన్నారు. నా తపస్సులు అర్థం నీకే ఇస్తాను చెప్పిస్తానని చెప్పి వచ్చినాడు. ఆయన అయోధ్యకు హరిశ్చంద్రుడి దగ్గర వీళ్ళు కాదు వచ్చినారు. మీరు సామాన్యులుగా మహా ఋషులు, బ్రహ్మజ్ఞానులు. ఏం కారణం అంటే నేను యజ్ఞం చేయడానికి పెట్టాను. ఓ బలీయమైన వాడు మహాబలమైన ఏనుగు నెక్కి తన కొడుకును వేడుతో నాణ్యం ఇస్తే పైకి అంతపోతే అంత బంగారు కావాలా అన్నాడు. తీసుకో స్వామి అంటాడు. వెంటనే ఏం కావచ్చు, ఇప్పుడు వద్దు నాకు టైం వచ్చినప్పుడు వస్తాను. మళ్ళీ రాజ్యంలో అడవులేకి పోతాడు. ఒకసారి అక్కడ 2 మాతంగ కన్యలు వస్తారు. విశ్వామిత్రుడు కూతురు భలే నాట్యం చేస్తారు. బాగా నాట్యం చేసినారని వజ్రాలు ఆపిస్తాడు. ఇది మాకొద్దు, ఏం కావాలంటే పెళ్లి చేసుకోవాలంటారు. అమ్మ ఇప్పటికే వివాహం అయింది, వంశోద్ధారకుడు కూడా వచ్చాడు. మళ్ళీ నాకు పెళ్లి వద్దు. మేము ఏం కావాలో కోరుకున్నాము, పెళ్లి చేసుకోవడం వద్దంటావా అని అడిగి నువ్వు వాళ్ళ నాన్న దగ్గర ఏడ్చి చెప్పినారు. వాళ్ళ ఆయన వచ్చినాడు. హరిశ్చంద్ర ఏమయ్యా నువ్వు చేస్తా ఉండేది? నా కన్యలు, నా పిల్లలు, నా ముద్దులు కూతురును పెళ్లి చేసుకోవా? ఏం నీకు వచ్చింది అంత భయం? రాజు ఎంతమందిని సాగు చేసుకోవాలి. అదే ముస్లింస్ అయితే చేసుకుందరు, నవాబులు అయితే చేసుకుందరు.